హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామేశ్వరి డిజైనింగ్ స్టైల్స్. ఇందులో నేను మోడల్గా స్టిచ్ చేసినవి, కటింగ్ చేసినవి అన్ని వీడియోస్ ఇందులో ఉంటాయి. నా దగ్గరకు మేడం వచ్చారు. మేడం వచ్చి తను 3 మోడల్స్ మాకు స్టిచ్ చేయాలండి అని తను రిబ్బన్స్ పిక్స్ కూడా ఆవిడే పెట్టి ఈ మోడల్కి డిజైన్స్ కుట్టండి అని వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. క్లాతులు అవి కూడా ఇక్కడ భార్గవి ఫ్యాషన్స్లో తీసుకున్నారంట. వాళ్ళు చెప్పారంట ఇలాగ పలానోళ్ళు కుడతారని. నా దగ్గరికి వచ్చారు. మేము 2 డేస్లో వెళ్ళిపోవాలి మేడం, మాకు ఫాస్ట్గా ఇచ్చేయండి అని అన్నారు. ఓకే మేడం అన్నాను. ఏ మోడల్కి ఏం కుట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఏదో బేబీ మోడల్ పెట్టారు. ఈ రకంగా కూడా ఓ మోడల్ డిజైన్ చేయమన్నారు. బేబీ కూడా క్యూట్గా చాలా బాగుంది కదా. రఫ్ హ్యాండ్స్ వచ్చి చూడటానికి చాలా ముద్దు. ఇది వచ్చి కళిదర్ మోడలు. కిందేమో లాంగ్ మిడ్డీ వస్తుంది, పైన వచ్చి లాంగ్ టాప్ వస్తుంది. దీన్ని కళిదర్ మోడల్ అంటారు. ఇది వచ్చి పైన ఏమో చాలా లాంగ్ టాప్ కానీ క్లాత్ అయితే చాలా హెవీ స్టిచ్గా ఉంది. ఎంత దలసరిగా ఉందంటే క్లాత్ మిషన్ ఎంబ్రాయిడింగ్ లోన కొందన్స్ వచ్చి చాలా హెవీగా ఉంది. దీనికేమో బోట్ ఇచ్చి ఎదుర చిన్న డ్రాపు, బ్యాక్ చిన్న డ్రాప్ ఇచ్చాము. ఫ్రంట్ కూడా చిన్న ఓపెన్ ఇచ్చి జిప్ ఇచ్చాను, ఎందుకంటే బాగా స్టిప్గా ఉన్నాం వలన కొంచెం క్యారీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది, వేసుకోవడం తీసుకోవడం అని బ్యాక్ జిప్ ఇచ్చాను. ఈ మోడల్ వచ్చి ఇది లాంగ్ మడ్డీ పైన వచ్చి రఫుల్ హ్యాండ్స్లో ఫుల్ రఫుల్ హ్యాండ్స్ పెట్టాము. ఇది కూడా క్లాత్ మేడం తెచ్చుకున్నారు కానీ చాలా చిన్న క్లాత్ తెచ్చారు. ఎందుకంటే ఈ రఫుల్ మోడల్ వాటి కంటే క్లాత్లో వేయాలి క్లాత్, అదేమో చిన్న క్లాత్ తెచ్చారు. అడ్జస్ట్మెంట్ చేయడం చాలా కష్టమైంది. ఇంకేం చేశాను, పైన చిన్న పిల్స్ పెడితేటప్పటికి రఫుల్ ఎక్కువ వచ్చింది. బ్యాక్ ఓపెన్ పెట్టాను. బ్యాక్ ఓపెన్ పెట్టి మోడల్ బాగా స్టిచ్ చేశాను. కలర్ కాంబినేషన్ అది కూడా మీకు ఒరిజినల్గా చూస్తే చూడటానికి చాలా బాగుంది. చూడండి, గల్లీ కూడా పైన పిల్స్ పెట్టిన వలన గల్లీ ఎక్కువ వచ్చింది. మామూలుగా ఆ క్లాత్ అయితే ఈ మోడల్కి అసలు సెట్ అవ్వదు. అవి తెచ్చింది మీటర్కి చాలా తక్కువగా తెచ్చారు. నెక్స్ట్ మోడల్ వచ్చి గాగ్రా. ఇది గాగ్రాను హాఫ్ బ్లౌజ్. పైన వచ్చి రఫుల్ హ్యాండ్స్, 3 రఫుల్ హ్యాండ్స్ పఫీగా భలే ఉన్నాయి కదా హ్యాండ్స్. కిందేమో బ్యాక్ ఏమో బ్యామ్ ఓపెన్ ఇచ్చాను. ఫ్రంట్ వచ్చి వీ షేప్ ఇచ్చి సైడ్ ఏమో గోట్ ఇచ్చాము. ఇది కూడా బ్యాక్ ఓపెన్ పెట్టి ప్రతిదానికి ఓపెన్స్ ఉంచాము, ఎందుకంటే ఓపెన్స్ లేకపోతే మేడం ఓపెన్ అవ్వట్లేదన్నారు. కాకపోతే తీసుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది, ఓపెన్స్ ఇచ్చాము. ఈ పట్టుకెళ్ళినప్పుడు మేడం రివ్యూ అడిగాను. చూసాక చాలా సాటిస్ఫై అయ్యాను. మోడలే పెట్టారు, సేమ్ టు సేమ్ పెట్టారు. నేను ఆన్లైన్లో చూసి పెట్టాను, అదే సేమ్ పెట్టాను. చాలా హ్యాపీ అండి. ఇది కాస్ట్ రీజనబుల్గానే అనిపించింది. బయట మీద నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించింది. స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నాకు స్టిచ్చింగ్ చాలా నచ్చింది. నేను ఎట్లా చెప్తే అలానే కుట్టారు. ఇది కూడా నేను క్లాత్ కొంచెం తక్కువ ఇచ్చాను, స్టిల్ బాగా అడ్జస్ట్ చేసి పెట్టారు ఈ మోడల్ అంతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.